ఎస్ ట్రేడర్స్, మరో ఇండికేటర్ చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్ అండ్ లాజిక్‌గా ఉంది. చాలా ఈజీగా కూడా ఉంది. అయితే ఈ ఇండికేటర్ యూజ్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే 9:30 వరకు మనం మార్కెట్ వెయిట్ చేయాలి. 9:30 క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు. ఆ 9:30 క్యాండిల్ మీదనే మనకి ఈ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీ తోటి మనకి ఈ ఇండికేటర్ యూజ్ చేస్తామన్నమాట. 9:30 వరకు ఎందుకు మనం మెయిన్‌గా వెయిట్ చేయాలంటే, మార్కెట్ ఏం చేస్తదంటే ప్రతిరోజు ఓపెన్ అయిన క్యాండిల్ నుంచి 9:30 వరకు ఒక జిగ్‌జాగ్ మూవ్‌మెంట్‌లో తిరుగుతా ఉంటదన్నమాట. అటు పైకి పోవాలా, కిందికి పోవాలా. ఫస్ట్ పడ్డ 5 మినిట్స్ క్యాండిల్ ప్రకారం 9:30 వరకు ప్రతిరోజు మీరు గమనించండి. 9:30 వరకు తర్వాతనే మనకు 9:35 నుంచి మార్కెట్ ఎటువైపు ఉండాలనేది నిర్ణయిస్తది మార్కెట్. మీరు అబ్జర్వ్ చేయండి. 9:30 క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటు అంటే 9:30 వరకు మార్కెట్ మొమెంటం తీసుకోవడానికి అంతకుముందు క్యాండిల్స్ ఇప్పుడు 5 మినిట్స్‌లో పెట్టుకున్నామనుకోండి మార్కెటు. అంతకుముందు ఎన్ని క్యాండిల్స్ పడతాయి? 1, 2, 3 క్యాండిల్స్ పడతాయి. 9:30 క్యాండిల్ కాకముందుకు 3 క్యాండిల్స్ పడతాయి. ఆ 3 క్యాండిల్స్ తర్వాత మనకు 9:30 క్యాండిల్‌తోనే మనకు మార్కెట్ మొమెంటం అనేది క్రియేట్ అవుతది. 9:30 నుంచే మనకు అసలైన మార్కెట్ అన్నమాట. 9:30 వరకు మనకు ప్రీ ఓపెనింగ్ జరిగిన మార్కెట్ ప్రకారం ఆ లెవెల్‌ని సరి చేసుకోవడానికి ఇది తిరుగుతది. తిరిగిన తర్వాత మనకు 9:30 క్యాండిల్ ఏదైతే ఉంటదో ఆ క్యాండిల్ ప్రకారం మనకి నెక్స్ట్ మొమెంటం వస్తది. అందుకోసమే ఆ క్యాండిల్‌ని మనం ఐలోని తీసుకొని యూజ్ చేసుకుంటామట. అది యూజ్ చేయడానికి ఒక ఇండికేటర్ తీసుకున్నాను నేను. ఆ ఇండికేటర్ ఏంటంటే ఇది ఇండికేటరు లక్స్ ఆల్గో ఓపెన్ రేంజ్ బ్రేక్‌ఔట్ అండ్ టార్గెట్స్ ఇది డిఫాల్ట్‌గా రీసెట్ కొట్టాను. డిఫాల్ట్స్ వస్తుంది. ఈ డిఫాల్ట్‌లో కాకుండా మనకి ఇక్కడ టైమ్ పీరియడ్ చార్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ 9:30 AM అండ్ సెకండ్‌ది వచ్చేసి 9:35 AM. ఓకే. ఇది 5 మినిట్స్‌లో సెట్ చేస్తుందన్నమాట మనకి. ఓకే. ఇది 1 సెకండ్. మళ్ళీ ఒకసారి చూద్దాం. 9:30 ఇక్కడ చార్ట్‌లో ఇది. ఇప్పుడు మన టైమ్ ఫ్రేమ్ వచ్చి మనది 5:30 కదా మనది. ఓకే. ఇక్కడ ఇది చేంజ్ చేయాలి చూడండి. 5:30 మనది. మన ఏషియన్ టైం ప్రకారం 9:30 అండ్ 9:35 AM. ఇది కూడా ఏఎంలోనే ఉందిగా. ఓకే. ఇప్పుడు చూడండి, ఇంకా మిగతా అంతా సేమ్. కాకపోతే ఇక్కడ 50 పెట్టండి. ఇక్కడ ఏంటి ఇది సెషన్ మూవింగ్ యావరేజ్ 50. దీన్ని ఈఎంఏ బదులు ఆర్ఎంఏ చేయండి. 1 సెకండ్. కొంచెం ఇక్కడ ఈఎంఏ బదులుగా ఆర్ఎంఏ చేయండి. ఆర్ఎంఏ చేసిన తర్వాత స్టైలిష్‌లో లైన్స్ మీ ఇష్టం ఉంచితే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఇది కాదు. ఈ లేబుల్స్ తీసేశాను. ఓకే. ఇంకా ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ తీసేశాను. ఒకసారి స్టైల్స్‌లో ఈ 2 మాత్రమే పిన్ చేశాను. ఆ తర్వాత ఇన్పుట్స్‌లో 9:30 టైమింగ్ టు 9:35 క్యాండిల్‌ని మనం తీసుకుంటున్నాం అనమాట ఐలోని. ఓకే. ఇంకా మిగతాయన్నీ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర మాత్రం 50 ఆర్ఎంఏ. ఇది చూసుకోండి ఒకసారి. దీన్ని కావాలంటే రెడ్‌లో గాని, గ్రీన్‌లో గాని మార్చుకోండి. ఓకే. ఇంకా అంతే, సెట్టింగ్ ఏం లేదు. ఆ తర్వాత చూడండి, ఈ 9:30 క్యాండిల్ ఈ క్యాండిల్‌కి వస్తుందన్నమాట ఐలోకి మనకి. ఇది ఒకసారి మామూలుగా డ్రా చేస్తాను చూడండి. ఈ క్యాండిల్ ఐలోకి మనకి లైన్ వచ్చేస్తదన్నమాట. లైన్ వచ్చేస్తే ప్లస్ ఆ డే మొత్తం మనకు ఫిల్ అయ్యి వస్తదన్నమాట. అక్కడి నుంచి మనం ఏదైతే 50 ఆర్ఎంఏ తీసుకున్నామో దాని ప్రకారం మార్కెట్ మూవ్ అవుతది. ఈ మూవ్ అయ్యే విధానం ఏంటి అంటే మనకి ఈ 9:30 క్యాండిల్ పైన
పైన సస్టైన్ అవుతుంది అంటే అప్ సైడ్ చూడాలి. డౌన్ సైడ్ సస్టైన్ అవుతుందంటే మనం డౌన్ సైడ్ చూడాలి. ఆప్షన్స్‌లో పీఈ ఆర్ సీఈలు చూసుకోవాలి. కింది సైడ్ ఉంటే పీఈలు, అప్ సైడ్ ఉంటే సీఈలు చూసుకోవాలి. అదే రకంగా మనకి చూడండి మొమెంటం. ఇక్కడ మనకి బ్రేక్ ఇచ్చింది. 9:55కి బ్రేక్ ఇచ్చింది. 5 మినిట్స్‌లోనే ఉంది చార్ట్. 55కి బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన క్యాండిల్ తర్వాత మళ్ళీ ఇంకో క్యాండిల్ గూడా డౌన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మనకి రీటెస్ట్‌కి వెళ్ళింది. రీటెస్ట్‌కి వెళ్ళిన తర్వాత మనకి కిందికొచ్చింది. దీని కింద మనకు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ పొజిషన్. దీని కింద ఎంట్రీ. ఇక్కడ ఏదైతే మనకి ఈ లైన్ పైన ఉన్న గ్రీన్ క్యాండిల్ పైన గానీ, ఈ రెడ్ క్యాండిల్ పైన గానీ మనం స్టాప్ లాస్ తీసుకోవచ్చు. ఆ తర్వాత టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెటు ఈ స్వింగ్ వరకు ఉంటది. ఆ తర్వాత టార్గెట్ ఇక్కడి వరకు ఉంది. ఇంకా గూడా టార్గెట్ తీసుకోవాలి అంటే వెయిట్ చేయాలి. ఇక్కడ ఇంకొక లాజిక్ గూడా ఉంది. ఇక్కడ వరకు తీసుకోవచ్చు. రేపు కావాలంటే రేపు అబ్జర్వ్ చేయండి మీరు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇది ఈ క్యాండిల్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇక్కడ చూడండి మీరు. మీకు అర్థమవుతది. ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా నేను. ఈ బ్లూ లైన్స్. ఇది గూడా 5 మినిట్స్ క్యాండిలే. ఈ ఫిల్ అయిన క్యాండిల్ మనకు 5 మినిట్స్ క్యాండిల్. ఇక్కడి వరకు మనకు టార్గెట్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఇది క్రియేట్ అయిన తర్వాత మొన్న మనం చెప్పుకున్నాం గదా! ఇది పైకెళ్ళినా వెళ్ళనివ్వండి. మళ్ళా మనకు తక్కువ ప్రైస్‌లోకొస్తది. వచ్చిన తర్వాత బై చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కాకపోతే అది వేరే మెథడ్ మనం చెప్పుకుంది. ఇది వేరే. ఇది ఈ ఏదైతే మనం తీసుకున్నామో లక్సాల్గో ఓఆర్‌బి టార్గెట్స్ ప్రకారం అండ్ ఆర్ఎంఏ 50. ఈ ఆర్ఎంఏ 50 కూడా చాలా పవర్‌ఫుల్ చూడండి. మనకి ఎప్పుడైతే రీటెస్ట్ చేసిందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటి ఇక్కడ దీని కింద ఎంట్రీ తీసుకున్నాం. పైన స్టాప్ లాస్ పెట్టాం. కిందికొచ్చింది. ఫస్ట్ ఫస్ట్ స్వింగ్ ఎక్కడుంది? ఇక్కడ వరకే ఉంది యాక్చువల్‌గా. ఇక్కడ వరకే స్వింగు. ఇక్కడ వరకు వచ్చేసింది ఈరోజు. ఓకే. ఆ తర్వాత ఇది కూడా బ్రేక్ అయితే మనకు రేపు ఇక్కడ వరకు వస్తుంది. అందుకోసమే రేపటి టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ఒకవేళ బౌన్స్ అయిన తర్వాత మనకి రేపు ఎక్స్‌పైరీ ఉంటది గనుక ఒకవేళ బౌన్స్ అయితే చూద్దాం. లేదంటే ఇక్కడనే సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతదా? చివరికి ఏం జరుగుతదో చూద్దాం. ఇప్పుడు మాత్రం ఈ 5 మినిట్స్ క్యాండిల్ ప్రకారం మనం ఈ స్ట్రాటజీ అండ్ ఇండికేటర్ యూజ్ చేసి 50 ఆర్ఎంఏ తోటి మనకు ఎంట్రీ ఎలా తీసుకోవాలో చూసుకుంటున్నాం. ఓకే. ఇది ఈరోజు ఎంట్రీ. ఈ నిన్నటి ఎంట్రీ చూడండి. నిన్న అంటే ఫ్రైడే 28. ఫ్రైడే 28 రోజు ఇదే క్యాండిల్ లోపల మొత్తం తిరిగింది. మనకి ఇక్కడ అప్ సైడ్ వెళ్ళింది. కానీ మనకు దీనిపైన బ్రేక్ కాలేదు. ఇక్కడ కిందికొచ్చింది. దీని కింద బ్రేక్ కాలేదు. అంతకంటే ముందే ఏం జరిగిందంటే ఇక్కడ 5 మినిట్స్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చాలా పెద్దగా వచ్చేసింది. కాకపోతే ఇది కిందికొస్తేనే మనకి ఎంట్రీ వచ్చేది. ఇక్కడ ఈ క్యాండిల్ పైన సస్టైన్ అయింది కానీ దీని పైననే ఎంట్రీ మళ్ళీ. చూడండి బ్రేక్ అయిన తర్వాత మనకి ఎంట్రీ రావాలి. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మనకు ఎంట్రీ రావాలి మళ్ళీ. దానికి సపోర్ట్‌గా ఈ ఆర్ఎంఏ లైన్ గూడా పనిచేస్తుందనమాట. ఓకే. ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి 5 మినిట్స్‌లో ఈ క్యాండిల్‌కు 9:30 క్యాండిల్. ఇది 9:30 క్యాండిల్. ఈ క్యాండిల్‌కు మనకొచ్చింది. ఎక్కడ బ్రేక్‌ఔట్ జరగలేదు చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ పైన బ్రేక్‌ఔట్ జరగాలసలు. ఆహ్, జరిగేది ఉంటే కానీ జరగలేదు కనుక మళ్ళీ కిందికొచ్చింది. ఎక్కడ బ్రేక్‌ఔట్ జరిగింది? ఇక్కడ జరిగింది చూడండి లైన్ కింద. ఎగ్జాక్ట్‌గా లైన్ కింద జరిగింది. ఈ కింద ఇక్కడ దీని కింద ఎంట్రీ తీసుకోవచ్చు. పైన స్టాప్ లాస్ పెట్టొచ్చు. కిందికి మనకు ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి అవుద్ది. ఇక్కడికి నియర్ బై. ఓకే. ఇది ఫస్ట్ స్వింగ్ ఇదే ఉంది గదా! ఈ స్వింగ్ వరకు వచ్చిందా? ఓకే. చూడండి ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగింది గదా! అంటే జరిగింది. కాకపోతే మళ్ళీ పైకెళ్ళింది గదా! ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్‌లోనే బ్రేక్ డౌన్ జరిగింది. డౌన్ జరిగినప్పుడు మనకి ఎంట్రీ ఎక్కడ రావాలి? దీని కింద రావాలసలు యాక్చువల్‌గా. దీని కింద తీసుకున్నా గూడా మినిమమ్ పాయింట్స్ ఒస్తాయి. కానీ అంతలోపే మనకు ఏం చేసింది పైకెళ్ళింది. ఆర్ఎంఏ పైకెళ్ళింది. మళ్ళీ కిందికొచ్చింది. ఇక్కడ పైకెళ్తదేమో అనుకున్నాం. కానీ మరి ఇక్కడ బ్రేక్‌ఔట్ జరగలే గదా! అప్ సైడ్ చూడడానికి. కనుక మళ్ళీ నెక్స్ట్ వచ్చిన కిందికొచ్చిన క్యాండిల్‌లో చూసుకుంటామనమాట. ఈ ఆర్ఎంఏ కింద ఎప్పుడైతే మనకు సస్టైన్ అవుతుందో అక్కడ 2, 3 క్యాండిల్స్ సస్టైన్ అయ్యాయి. దీని కింద ఎగ్జాక్ట్‌గా ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్నా. ఈ రెడ్ క్యాండిల్ పైన గాని ఇక్కడ
ఈ స్వింగ్ పైన గాని ఎంట్రీ తీసుకున్నా గూడా మన స్టాప్ లాస్ తీసుకున్న మినిమమ్ పాయింట్స్ కిందకొచ్చాయి చూడండి. నెక్స్ట్ స్వింగ్ వరకొచ్చాయి. లెఫ్ట్‌లో ఉన్న స్వింగ్ వరకు. ఓకే. ఇదొకటి. అంతకుముందు మళ్ళీ 26 డేట్ చూడండి. ఇది 9:30 క్యాండిల్. 9:30 క్యాండిల్ పైన బ్రేక్ అయింది. లైన్ పైన గూడా బ్రేక్ అయింది. మళ్ళీ రీటెస్ట్ గూడా చేసింది లైన్‌కి చూడండి. రీటెస్ట్ చేసిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ పైన గాని, ఈ స్వింగ్ పైన గాని ఎంట్రీ మనకు కింద స్టాప్ లాసు చూడండి ఎంత బాగా వెళ్ళిందో. ఓకే. మొన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఇది పైకెళ్ళినా పర్లేదు. మన స్ట్రాటజీ ప్రకారం దొరకలేదు. ఏంటి 5 మినిట్స్‌లో 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యే స్ట్రాటజీ ప్రకారం మనం చెప్పుకున్నాము. కాకపోతే ఎక్కడ వర్కౌట్ కాలేదు గనుక దాన్ని వదిలేద్దామని ఆ రోజు చెప్పుకున్నాం. కానీ అది వేరే మెథడు. ఇది వేరే మెథడు. ఒకసారి 25థ్ చూడండి. 9:30 క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ ప్రకారం మనకి జరిగింది. కానీ అప్ సైడ్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. మళ్ళీ ఇక్కడ కింద బ్రేక్ అయింది కానీ ఇక్కడ ఈ స్వింగ్ కిందకి ఇక్కడొచ్చింది చూడండి ఎంట్రీ. ఈ స్వింగ్ కింద ఇక్కడ చూసుకున్న ఎంట్రీ ఇక్కడొచ్చింది డౌన్ సైడ్ ఎంట్రీ. కానీ అప్ సైడ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అసలు యాక్చువల్‌గా అంటే ఈ స్వింగ్ పైననే ఎంట్రీ తీసుకోవాలి. అందుకే అంటున్నా స్వింగుల పైన మాత్రమే ఎంట్రీ తీసుకోవాలనేది. ఎంట్రీ తీసుకుంటే అప్ సైడ్ ఈ స్వింగ్ పైన తీసుకోవాలి. లేదంటే డౌన్ సైడ్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. ఇది సేఫ్ ఎంట్రీలనమాట చాలా. ఇంకా మనకి స్టాప్ లాస్‌లు కొట్టవు. మినిమమ్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఓకే. అదొకటి. ఇక్కడ ఈ ఆర్ఎంఏ పైన సస్టైన్ అయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి ఇక్కడ. ఇక్కడ ఆర్ఎంఏ పైన సస్టైన్ అయింది. క్లోజ్ ఇచ్చింది. కానీ ఈ లెఫ్ట్ స్వింగ్ ఇంతవరకే ఉంది గదా! చాలా తక్కువ పాయింట్స్ వస్తాయి. అది కూడా గమనించండి. ఓకే. ఎంట్రీ దొరికింది. కానీ మినిమమ్ టార్గెట్ ఇక్కడ వరకే. ఈ లెఫ్ట్ స్వింగ్ వరకే. తక్కువ పాయింట్స్ వచ్చాయి. కానీ డౌన్ సైడ్ ఎక్కువ పాయింట్స్ వచ్చాయి చూడండి. ఓకే. చూడండి ఇది ఈ ఇండికేటర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వడమే కాకుండా ఈ ఆర్ఎంఏ లైన్ ప్రకారం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ అనేది మనం సస్టైన్ అయితే అటు సైడ్ తీసుకోవచ్చు. ఇది అప్ సైడ్ సస్టైన్ కాలేకపోయింది. డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ ఎంట్రీ. ఈ క్యాండిల్ కింద ఎంట్రీ. లేదంటే ఈ క్యాండిల్ కింద ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోవచ్చు. దీని కింద ఈ స్వింగ్ కింద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే మార్కెట్‌లో ఏంటంటే చాలా ఓపికగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటది ఖచ్చితంగా. వెయిట్ చేసిన వాళ్ళకి మాత్రమే మంచి ఎంట్రీస్ దొరుకుతాయి. లేదంటే మనం పీఈల చార్ట్‌లు ముందర పెట్టుకొని బై, సెల్ చేసుకుంటూ పోతే మనకి లాసే తప్ప ఏముండదు. బ్రోకరేజ్ ఎవడో బతుకుతోతాడు గానీ మనకైతే ఏముండదు. ఇక్కడ చూడండి ఇదొకటి చూడండి. ఇది కొంచెం రివర్స్‌గా ఉంది. 5 మినిట్స్ ఇది ఈ క్యాండిల్ 9:30 క్యాండిల్‌కి ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత అలాగే వెంటనే కిందకొచ్చేసింది. ఎంట్రీ ఎక్కడంటే ఈ రెడ్ క్యాండిల్ కింద. ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ మినిమమ్ పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ రివర్స్‌లో ఏం జరిగింది? ఈ ఆర్ఎంఏ పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయిన క్యాండిల్ దాటి కిందికి వెళ్ళలేదు. స్టాప్ లాస్ తీసుకొని పైకెళ్ళింది. ఈ స్వింగ్ పైన ఎంట్రీ మినిమమ్ మళ్ళీ లెఫ్ట్ స్వింగ్ వరకి టార్గెట్. చూడండి మళ్ళీ రివర్స్‌లో కూడా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈ స్వింగ్ కింద ఎంట్రీ స్టాప్ లాస్ కూడా టచ్ చేయలేదు. డైరెక్ట్‌గా మినిమమ్ స్వింగ్ ఇంతవరకు టార్గెట్. ఇది లాస్ట్ టైంలో తీసుకొని వెంటనే క్లోజ్ చేయాలి పొజిషన్ అది. ఇంకా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది ఈ ఇండికేటర్ గురించి. ఓకే. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి.